ఇండియాకి పంపిస్తారు. అండ్ ఎవడో చెప్పింది కాదు, నేను పట్టుకున్న వాడు చెప్పిన ఉదంతం చెప్తున్నాను నేను మీకు ఇది. ఓకే, అండ్ ఇట్ ఇస్ అ కంటిన్యూస్ సప్లై చైన్. కంటిన్యూస్ అంటే ఇక్కడ చచ్చిపోతుంటారు, అక్కడి నుంచి పంపిస్తుంటారు, ఇక్కడ చచ్చిపోతుంటారు, అక్కడి నుంచి పంపిస్తుంటారు. రైట్, అంటే దీనికి పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ ఏం లింక్స్ ఉండే అవకాశం? 100% అండి. అక్కడ ట్రైనింగ్ అవుతోంది 150 మందికి అంటే పాకిస్తాన్ కళ్ళ ముందే జరుగుతోంది కదా, వాళ్ళ భూభాగంలోనే జరుగుతోంది కదా. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అవును, డౌట్ ఏమో సార్. ఇంకో పాయింట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే విదేశాల దగ్గర అడుక్కున్న పైసలు వాళ్ళు దీనిలోనే పెడుతున్నారు. సో వాళ్ళకి ఇట్స్ ఇండస్ట్రీ అండి, దట్ ఓన్లీ ఇండస్ట్రీ. రెండే ఇండస్ట్రీలు ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ. జైళ్ళలో ఎవరికైతే జైళ్ళలో ఎవరికైతే 20 ఏళ్ళ జైళ్ళలో ఎవరికైతే శిక్ష పడుతుందో వాడు వస్తాడు, పనికిరానివాడు. ఇది పాకిస్తాన్ జైల్లో శిక్ష పడ్డవాడు వాడు ఉన్మాదిగా మారి తీవ్ర ఉగ్రవాదిగా మారి వాళ్ళ ద్వారా శిక్షణ పొంది వస్తాడు. మారన అవసరం లేదు. 20 ఏళ్ళు ఇక్కడ ఎందుకుంటారా, 3,000 ఇస్తాను, ఏళ్ళు అక్కడ వెళ్ళి చావు అంటే హీరో అవడానికి వస్తాడు. రైట్, అంటే ఇది పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం అండర్లోనే జరుగుతుంది, వాళ్ళకి తెలిసే జరుగుతుంది. 100% అండి. నేను అందుకోసమే బలంగా చెప్తున్నాను, ఇది మీ ప్రధానమైన ప్రైమ్ ఎనిమీ ఈజ్ పాకిస్తాన్ అని అందుకోసమే చెప్తున్నాను. హఫీజ్ సయీద్ ఇవాళ పుట్టి చచ్చిపోతాడు, రేపు ఇంకోడు వచ్చి పుట్టి చచ్చిపోతాడు, ఇంకోడు వస్తాడు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎస్, మీరు పాకిస్తాన్ ఉన్నంత వరకు వాళ్ళు వస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ ట్రూత్. నా సెకండ్ నేను చెప్తాను. బషీర్ గారు అన్నారు ఇంతకుముందు, పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతర్గతంగా, వాళ్ళ ప్రజలు కూడా తీవ్ర నిరాశతో అసంతృప్తితో ఉన్నారు ఆ ప్రభుత్వం మీద అన్నారు. అదంతా కరెక్టే అండి. మీ ఇంట్లో నిరాశ నిస్పృత ఉంటే నా ఇంటికి వచ్చి చంపుతారా ఎవరన్నా? అంటే ఇది ఒక లాజికల్ రీజనింగ్ కూడా ఎలా అవుతుంది? నీ ఇంట్లో డబ్బులు లేకపోతే నువ్వు నా ఇంటికి వచ్చి నా మనుషులను చంపేసి నేను మొగాడిని అయినని నువ్వు సంకలు గుర్తుకుంటే అది ఒక లాజికల్ రీజనింగ్ అని చెప్పుకుంటామా, లేకపోతే ఇది ఉన్మాది అని చెప్పుకుంటామా? ఉన్మాదనే అంటారు సార్ 100%. ఇది రెండో పాయింట్ సార్. సరేనా, మూడో పాయింట్, ఏ మతోన్మాదం కూడా ఎక్కడ కూడా ఇన్సర్జెన్సీ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలంటే అక్కడ డబ్బులు ఉండకూడదు, జీవనోపాధి ఉండకూడదు, యూత్కి జాబ్స్ ఉండకూడదు. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత టూరిజం పెరిగి ఇవాళ కశ్మీర్లో ఉన్న 50 లక్షల జనాభా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడ్డారు. కేవలం లాస్ట్ ఇయర్ మాత్రమే అక్కడికి వెళ్ళిన టూరిస్టు 1.5 కోటి. వాళ్ళకు వచ్చిన రెవెన్యూ 8,000 కోట్లు. 8,000 కోట్లు అంటే 50 లక్షల మందికి మీరు 10 లక్షల ఫ్యామిలీస్గా భావించినా కానీ ప్రతి ఇంట్లోకి డబ్బులు వచ్చాయి, ప్రతి ఇల్లు బాగుపడింది. ఏ రోజైతే ఒక పాపులేషన్ బేస్ బాగుపడుతుందో ఆ రోజు వాళ్ళు పాకిస్తాన్ మాట వినడం కానీ, ఓజీడబ్ల్యూ ఓవర్గ్రౌండ్ వర్కర్స్ మాటలు వినడం కానీ, లేకపోతే పొలిటికల్ మాస్టర్స్ మాటలు వినడం కానీ, రిలీజియస్ మాస్టర్స్ మాట వినడం కానీ ఆపేస్తారు. కరెక్ట్. సో ఈ పవర్ ఎవరికైతే కావాలో, ఈ 4 హెడ్స్ నేనైతే చెప్పాలో వీళ్ళందరికి కూడా ఏం కావాలి? నా మోచేతి నీళ్లు తాగేటప్పుడే వీడు నా మాట వింటాడు. అవును, రైట్, లేకపోతే అవసరం లేదు. సో దెబ్బ ఎప్పుడు కొట్టారు? మోడీ ఎక్కడో పర్యటనలో ఉన్నప్పుడో ఎలక్షన్లప్పుడో కాదు దెబ్బ కొట్టింది. నేను ఇంకో లాజిక్ ఇస్తాను బషీర్ గారికి. దెబ్బ కొట్టింది సమ్మర్ హాలిడేస్ ఇంకా 3 రోజుల ముందు స్టార్ట్ కావాలి అన్నప్పుడు దెబ్బ కొట్టారు. ఫుల్ బుకింగ్స్ అయినప్పుడు దెబ్బ కొట్టారు. సో ఇంకెవరు వెళ్ళరు ఇప్పుడు కాశ్మీర్, ఇంకా వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళకపోతే నెక్స్ట్ 3 నెలల్లో ఏం జరుగుతుంది? ఏ ఇంటికి డబ్బులు రావు. వాళ్ళు లోన్స్ తీసుకున్నారు, వెహికల్స్ కోసం లోన్స్ తీసుకున్నారు, షికారా కోసం లోన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఏదైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తున్నారో దానికోసం లోన్స్ తీసుకున్నారు. వీళ్ళంతా కాశ్మీర్లో ఉన్న ప్రజలు, రైట్, వాళ్ళందరి ఎకానమీ ఇప్పుడు అల్లకల్లోలం అవుతుంది. ఎప్పుడైతే మీ ఎకానమీ అల్లకల్లోలం అవుతుందో అప్పుడే మీరు ప్రైమ్ టార్గెట్స్ ఇన్సర్జెన్సీకి. సో ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నటువంటి ఆ కాశ్మీర్లోని కొంతమంది ముస్లింలను కూడా వారి ఆలోచనల్ని మార్చి వాళ్ళను కూడా ఉగ్రవాదులుగా తయారు చేయలేని కుట్రకి పాకిస్తాన్ తెరలేపింది. ఇది ప్రజలకి తెలవాల్సింది. రైట్, ఇప్పుడు ఆయన అన్నారు నేను హిందువులు అంటే బషీర్ గారికి హీ సెడ్ అండ్ హీస్ రైట్, హిందువులు అనుకోవద్దు, భారతీయులు. రైట్, ఈ 26 మంది భారతీయులను ఉచకోత కోయడంతో జరిగిన నష్టం
మనకంటే అంటే ఈ లోకల్ మనం భారతదేశం నుంచి వేరే స్టేట్ నుంచి కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళకి కాదు, అన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది కాశ్మీరీ లోకల్స్కి. ఎస్ నేను చనిపోతే ఒక్క రోజులో గోలీ ఇక్కడ తాకి చనిపోతాను, వాళ్ళు ఇప్పుడు 6 నెలలు చేస్తారు. ఎవరు పోరు అక్కడికి, తిండి లేకుండా, అవును, బట్ట లేకుండా, సంపాదన లేకుండా. అప్పుడు మళ్ళీ ఇంకెవరో వచ్చి చూసారా కాశ్మీర్ని మీరు ఎక్కడికో డెవలప్మెంట్ చేసుకుంటామన్నారు, ఎక్కడో అట్టడుకు వెళ్ళిపోయింది అని. ఇంకో ప్రశ్న అండి, సెక్యూరిటీ ఫోర్సెస్ని మనం ప్రశ్నిస్తున్నాము, ఇంకెవరినో ప్రశ్నిస్తున్నాము, మరి 50 లక్షల మంది కాశ్మీరీలు ఉన్నారు కదా. అవును, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మిలిటెంట్లు తిరుగుతుంటే ఎవరికి వస్తుందండి? లోకల్లో ఖచ్చితంగా తెలుస్తుంది కదా సార్. ఊర్లో నక్సలైట్లు తిరుగుతుంటే ఊర్లో ఉన్న జనాభాకి తెలుస్తుందా లేక పోలీసు వాళ్ళకి తెలుస్తుందా? 100% ఫస్ట్ జనాలకే తెలుస్తుంది. కరెక్ట్. సో కాశ్మీరీలు తమ పీస్ గురించి, తమ ఎకానమీ గురించి, తమ టూరిజం గురించి అంత ఆలోచన ఉంటే, ఏ రోజైతే వాడు లోకల్ అమీర్ ఆ త్రాల్ విలేజ్ వాడు గన్ను పట్టుకొని తిరిగాడో, ఆయన తప్పకుండా 3 రోజుల ముందు వచ్చి ఆ ఏరియా తిరిగిపోయి ఉంటాడు, ఎవడో వాడిని చూసుంటాడు. అవును, అప్పుడు ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది నేను కనుక్కునేది కాదు, మీకు తెలిస్తే మీరు నాకు ఇవ్వడం కూడా ఇన్ఫర్మేషనే, అంతే కదా సార్. అది కూడా ఇంటెలిజెన్సే, అది కూడా ఫెయిలియరే కదా. ఏమంటారు ఫెయిల్ అయినప్పుడు? బషీర్ గారు, భరత్ రెడ్డి గారి మాటలను ఏకీభవిస్తున్నారా? అసలు మెయిన్ దెబ్బ ఇప్పుడు కొట్టింది కాశ్మీర్ ప్రజల్ని కొట్టారు. ఇప్పుడు